వివి రావు గారు, దశాబ్దాలుగా మీరు కూడా ఎన్నికల కసరత్తు చూస్తూ ఉన్నారు. మామూలుగా మనందరికీ తెలిసింది ఓటర్ లిస్టులో పేర్లు వాళ్ళు ఇంటింటికి తిరిగి నమోదు చేస్తారు. ఎవరైనా చనిపోతే పక్కింటి వాళ్ళు మరొకళ్ళు ఓటర్ నెంబర్తో వాళ్ళు అప్లై చేయొచ్చు, వాళ్ళు చనిపోయారు తీసేయమని. లేదు మనమైనా ఎవరైనా వెళ్ళిపోతే ఎన్నికల సంఘానికి మనం రకరకాల ఫామ్స్ ఉన్నాయి, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 రకరకాల పేర్లతో అడ్రస్ చేంజ్కి ఒకటి, లేకపోతే డిలీషన్కి ఒకటి, ఎడిషన్కి ఒకటి ఇట్లా ఉన్నాయి. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, అవి ఎప్పుడొకప్పుడు ఎన్నికల సంఘం తొలగిస్తుంది. ఇది జనరల్గా జరిగే పద్ధతి. అంతేగాని ఒకసారి ఓటర్ లిస్టులో పేరు ఎక్కిన తర్వాత దానిలో కొంత భాగాన్నేమో అలాగే ఉంచి 2003కి ముందున్న దాన్ని 2003 తర్వాత దాన్ని మారుస్తాం అంటే ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకునే బాధ్యత, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాకుండా పౌరులదిగా పెట్టారు మొట్టమొదటిసారి. ఎందుకంటే మీకు ఒక ఫామ్ వస్తుంది మీ ఇంటికి, మీరు అది నింపి దాంతోపాటు ఒక డాక్యుమెంట్ కలిపి మీరు ఎన్నికల సంఘానికి ఇస్తేనే మీ ఓటు అందులో నమోదవుతుంది. ప్రకాష్ రెడ్డి గారి ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉన్న, ఎన్నికల సంఘం చెప్పింది ఏంటంటే మేము ఎవరికైతే ఫామ్స్ ఇచ్చామో చనిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన వాళ్ళు, ట్రేస్ కాని వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ తప్ప మిగతా ఫామ్స్ అన్ని 100% రిటర్న్ వచ్చినాయి. ఎందుకంటే ఎన్నికల సంఘం డేటా అదే చెప్తుంది. 100% ఫామ్స్ రిటర్న్ వచ్చినాయి అంటే 100% బీహార్లో ఉన్న ఓటర్లు అందరూ వాళ్ళు విధిగా ఆ ఫామ్ అంటే 100% ఓటింగ్ జరిగినట్టు. రావు గారు, ఈ లెక్క ఏంటంటే 100% ఆ ఫామ్స్ పాట్నాలో ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నాయి, వాడు హైదరాబాద్లో వర్కర్గా ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాయి. ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫారాలు తిరిగి సబ్మిట్ చేశారు ఎన్నికల సంఘం డేటా ప్రకారం. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు సార్? లేదు సార్, అంటే ఆన్లైన్లో లేదు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఆన్లైన్లో అప్లికేషన్ ఉంది కానీ మళ్ళీ మీరు ఫిజికల్ గా వెరిఫికేషన్ కూడా వస్తారు. అయితే కరెక్ట్ వెరిఫికేషన్ వస్తారు కానీ ఆన్లైన్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఉండాలి కదా సార్ ఓటరు. నా పాయింట్ అది. ఓటర్ ఉండకుండా ఓటర్. ఓకే సార్. అయితే రావు గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఇది, దీని మీద పెద్ద రభస జరిగిన ప్రధానమైన కారణం విదేశస్తులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినారని. కేవలం ఎన్నికల సంఘం డేటానే కదా సార్, ఇవాళ నిన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా ఒక డేటా రిలీజ్ చేసింది దేశంలో జరిగే రకరకాల నేరాలకు సంబంధించి కూడా. ఎందుకంటే అది కూడా మనం దీనిలో మాట్లాడుకోవాలి. దానిలో కూడా స్పష్టంగా ఇచ్చారు, దేశం మొత్తం మీద ఇప్పటిదాకా 2022, 23 గత 10 ఏళ్లలో ఈ విదేశస్తుల పేరుతో అరెస్ట్ అయిన వాళ్ళు 6,000 మంది ఉన్నారు సార్. అందులో 5,000 మంది పైగా అండర్ ట్రయల్స్లో ఉన్నారు జైళ్లలో, ఇంకొక 1,500 మందికి శిక్ష పడి ఉన్నారు. మొత్తం ఈ సంవత్సరంలో ఫైల్ అయిన కంప్లైంట్లు రకరకాల సెక్షన్ల కింద, ఫారిన్ యాక్టు, పాస్పోర్ట్ యాక్టు, సిటిజన్షిప్ యాక్టు, రకరకాల కింద కేంద్ర ప్రభుత్వ డేటా సార్ ఇది. దేశం మొత్తంలో నమోదైన కేసులు ఈ సంవత్సర కాలంలో దాదాపు ఒక 2,000 ఉంటే ఆ 2,000లో 1,000 బెంగాల్లో ఉన్నాయి, తర్వాత ఒక 277 త్రిపురలో ఉన్నాయి, 272 మహారాష్ట్రలో ఉన్నాయి, 167 తమిళనాడులో ఉన్నాయి, 78 పంజాబ్. అసలు బీహార్ టాప్ 5లో లేదు సార్. విదేశస్తులు ఉన్నారన్న కేసులు కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్లో విదేశస్తులు ఉన్నట్టుగా కేసులు పెట్టినట్టు కానీ, రోహింగ్యాలు కానీ మరొకరు కానీ ఉన్నట్టుగా డేటా కూడా చెప్పట్లా. కానీ ఆ పేరుతో 7 కోట్ల మంది తిరిగి మళ్ళా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి బీహార్ ఓటర్లకు కల్పించబడింది. గతంలో నాకు తెలిసి ఎప్పుడు వీళ్ళే మళ్ళీ వెళ్ళి అప్లై చేసి స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంటింటికి వచ్చి మదర్ రోల్ తయారు చేసేవాళ్ళు. ప్రకాష్ రెడ్డి గారు అడ్డంగా తలుపుతున్నారు కానీ మనందరికీ తెలుసు, ఇంటింటికి వచ్చి మదర్ రోల్ అసలు ఓటర్ లిస్ట్, కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేసేవాళ్ళు, దాన్నే స్పెషల్ ఇంట్రెస్ట్ రివ్యూ అనేవాళ్ళు. మొట్టమొదటిసారి ప్రూఫ్లు అడిగారు, ఆ ప్రూఫ్లు చాలా లేట్గా ఆధార్ని కన్సిడర్ చేశారు. ఎంతవరకు కన్సిడర్ చేశారు, ఫీల్డ్ లెవెల్లో సుప్రీంకోర్టు పదే చెప్పిన తర్వాత కన్సిడర్ చేశారు సార్. అయినా 100% ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫైల్ అయినాయి, ఫామ్స్ సబ్మిట్ చేయని కారణంగా ఒక్కళ్ళ ఓటు కూడా పోలేదు. అలాగే ఒక్క విదేశస్తున్నట్టు కూడా ఎన్నికల సంఘం తేల్చలేదు. ఇది పరిస్థితి సార్. తేల్చే బాధ్యత మాది. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఫస్టే చెప్పారు, ఎన్నికల సంఘం బాధ్యత అర్హులైన వారిని మాత్రమే ఓటర్ లిస్టులో చేర్చడం. అర్హులు అంటే ఈ దేశస్తులని నిరూపించబట్టే అర్హతగా ఎన్నికల సంఘం భావించింది. దానికే బోల్డ్ అన్ని లింకులు పెట్టింది వాస్తవం. రావు గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు అసలు 2003 ముందు జరిగిన లిస్ట్ కి ప్రస్తుతము వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనను మీరు ఆలోచిస్తే ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు
నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియను ఎందుకు ఆ రోజులలో వదిలేశారు, ఇప్పుడు ఎందుకు తీశారంటే సమాధానం లేదు. ఒకటి. రెండోటి, ఓకే తీసుకున్నారు మంచిది, ఎందుకంటే ఎంతో మంది అలిగేషన్ ఇచ్చారు, వాళ్ళ క్రెడిబిలిటీ పడిపోతుంది అనుకున్నప్పుడు ఒక ప్రాతిపదిక తీసుకున్నారు. అసలు ఈ రోజు ఎన్నికల కమిషన్ కి నమోదవుతున్నటువంటి బిఎల్ల ద్వారా నమోదవుతున్నటువంటి ఈ ప్రక్రియ, అంటే నమోదు చేసే ముందు చేయించుకునేటువంటి ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి బిఎల్ఓలతో పాటు ఓటర్లతో పాటు వాళ్ళకి ఎంత నియంత్రణ ఉంది, వాళ్ళకి అసలు ఈ రోజు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళ యొక్క సొంత ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్గనైజేషనల్ పట్టు ఏంటి, అసలు వీళ్ళందరూ మీరు చెప్పేటువంటి వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారంలో టెక్నాలజీ పాత్ర ఎంత? నేను ఒకటే అడుగుతున్నాను, 2003లో ఈ దేశంలో మొట్టమొదటిసారి టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఇన్ ఎలక్షన్స్ అనేటువంటి ఒక పెద్ద గందరగోళం అప్పుడే స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఆనాడు మన దృష్టి అంతా ఈవీఎంల మీద మాత్రమే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంది. కానీ ఆనాటి నుండే ఇలాంటి టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఈవీఎంలలో ఎంతైతే గందరగోళాన్ని లేపిదో అంతకన్నా ఎక్కువ గందరగోళాన్ని లేపుతుందనేటువంటి అంశాన్ని మనం కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరులో తను అంటూ ఒక పర్టికులర్ ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని ఒక 6 నెలలు వాళ్ళు చేపట్టినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఎక్సైజ్ ని బయట పెట్టినప్పుడు దానికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఏ విషయంలో సాటిస్ఫై చేసే పరిస్థితి లేనప్పుడు ఇవాళ బీహార్ లో 2 నెలల్లో 3 నెలల్లో ఏదో ఒక గరడి అంటే అంకెల్ని టెక్నాలజీ రూపంలో నిగూఢంగా నమోదవుతూ అవన్నీ కంప్యూట్ అవుతూ ఏఐ ద్వారా ఒక గారడి అంకెల గారడి లాగా ఎట్లా అంటే అట్లా మ్యానిపులేట్ చేసుకోగలిగేటువంటి ఒక వెసులుబాటు ఈ రోజు కలిగినటువంటి టెక్నాలజీ ఎవరైనా ట్యాంపర్ చేసి ఎవరైనా ఎలా చేయగలిగేటువంటి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి వెరిఫికేషన్ చేసుకోగలిగేటువంటి సమయం గాని, వెరిఫికేషన్ చేసుకున్నాక దాన్ని బయటపెట్టేటువంటి వెసులుబాటు గాని ఈ ఓటర్ లిస్టులకు సంబంధించి ఉందా? ఉంటే ఏ ప్రక్రియలో ఉందో ఇలా ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి, లేదా ఇంకా ఈ రోజు బరిలో ఎన్నికల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ చెప్పాలి. అసలుకి మీరు ఎలక్షన్ కమిషన్ ను బలపరచడంలో ఈ గత 2 డికేట్స్ కావచ్చు లేదా 3 డికేట్స్ లో ఎంత ఈ రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఎన్నికల సంస్కరణల గురించి వాటిని బలపరిచి ఓటర్ లిస్టుల నమోదు వెరిఫికేషన్ కానీ ఈవీఎంలో వస్తున్నటువంటి వెరిఫికేషన్ విషయంలో గాని మీకు ప్రక్రియలో ఉన్న లోపాలను పదే చెప్తుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ గారిని ఎందుకు దాన్ని బలపరచడం లేదు? బలపరచకుండా ఈ అంకెల గారడి జరిగిన ప్రతిసారి ఎన్నికల ముందే 1-2 నెలల ముందే ఎలక్షన్ కమిషన్ ను బూచిగా అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఈ ట్యాంపరింగ్ వ్యవహారాలు కావచ్చు, లేదా ఈ ఎలక్షన్ లో అందరికి ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు, మీరు గుత్తాధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా వాస్తవాలు మాట్లాడడానికి లేదా చర్చించడానికి అసెంబ్లీలో చర్చించడానికి లేదా ఎందుకు ముందుకు రావట్లేదు? ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళు మీడియాలు కానీ మనలాంటి యాక్టివిస్టులు మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరంటే ఈనాటికి అందరికి తెలిసిన విషయమే. ప్రతిసారి ఎన్నికల ముందు సమస్య వస్తుంది, ఒక కొత్త రూపంలో వస్తారు, ఎస్ఐఆర్ అంటారు, ఇంకేదో అంటారు. ఈ పేర్లన్నీ కూడా ఒక ప్రజలకి ప్రతిసారి ఒక అందంగా ఈ రోజు మారినటువంటి పరిస్థితులను ప్రశ్నిస్తే సమాధానం వచ్చే పరిస్థితి లేని ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేనప్పుడు ప్రకాష్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ లో అధికారంలో, ఇదే ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ లో వాళ్ళ అధికారంలో ఉంటే కూడా ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తాయి? ఇలాంటి పరిస్థితుల్లోనే దుస్థితి. దీనికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు మీరు చెప్పారు కదా, విదేశస్తులు వాళ్ళు ఒక పక్కన దేశంలో వివిధ సంస్థలు వీటికి సంబంధించిన న్యాయ చరిత్రల గురించి ఇచ్చిన డేటాలు టాలీ కావు. వీళ్ళు 11 ఏళ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సార్, ఎవరున్నా పట్టేసుకోవచ్చు ఎక్కడైనా. అది కేంద్ర హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చేసిన డేటా. సార్ ఇప్పుడు పక్కకున్న పాకిస్తాన్ లో ఉన్నటువంటి
మన మిజం ఫీడ్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ ఉంటది. ఓకే ట్రంప్ తోని 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే తగ్గించుకునే మన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. Okay. కానీ ఓటర్ లిస్టుల విషయంలో ఎందుకు ఉండే సార్? Okay. ఎందుకు ఓటర్లు అంత బలహీనంగా ఉన్నారు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ అంత బలహీనంగా ఉంది సార్? ఓకే దీనికి సమాధానం చెప్పాలా? రైట్ సార్, మళ్ళీ వస్తాను.